ఈ ఇంట్లో మహారాణిలా బతకాల్సిన నా కూతుర్ని ఎవ్వరూ లేని అనాథలా పెరిగేలా చేశావు. ఛీ! పిన్ని, మిమ్మల్ని పిన్ని అని పిలవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ముందు మీరు మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. అమ్మ కౌశికి, ఇది చేసిన పాపానికి దీన్ని ఇంట్లోంచి పంపించేస్తే సరిపోదు. ఈ లోకం నుంచే పంపించేయాలి. మావయ్య, మావయ్య, వద్దు బో, నన్ను కాల్చొద్దు బో, నన్ను కాల్చొద్దు. మావయ్య గారు ఆవేశపడకండి. నాన్న, పిన్నిని చంపి మీరు హంతకులు అవ్వకండి నాన్న. నా కూతుర్నింత కష్టపెట్టిన దీన్ని వదిలిపెట్టను కేదార్. వద్దు మావయ్య, మావయ్య గారు వద్దు. మావయ్య గారు కాల్చొద్దు బో, కాల్చొద్దు. కాల్చొద్దు, కాల్చొద్దు, అత్తయ్య, కాల్చొద్దు. ఏంటి? ఏమై ఉండదమ్మే? వాళ్ళు ఫోటో చూసి నిజం తెలుసుకోవడమేమో కానీ మీరే చెప్పేసేలా ఉన్నారు. కొంచెం సైలెంట్గా ఉండండి. ఏమైంది దాత్రి? ఫోటో చూసి ఏం మాట్లాడడం లేదెందుకు? ఈవిడ ఫోటో చూశాక ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తమ్ముడనొచ్చిన వాడు శ్రీవల్లి మీద అఘాయిత్యం చేయబోయాడు. ఆవిడే కదా? అవును మావయ్య గారు. ఇదా సుజాత ఫోటోయే, కానీ అబ్బోడు మార్చలేదు అని చెప్పుండాడు. మరి ఇదేటా? ఆ ఫోటో ఇవ్వు. ఈవిడ పేరు సుహాసినీదేవి. ఈ సంస్థానానికి వారసురాలు. కొన్ని సంవత్సరాల క్రితం వజ్రపాటి సుధాకర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ ఆస్తి అంతస్తుల్ని కూడా కాదనుకొని వెళ్ళిపోయింది. రాయ్, నీకు చెప్పింది శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో తీసుకురామని కదా. ఈవిడ ఫోటో తీసుకొస్తున్నావు ఎందుకు? ఆశ్రమంలో ఈవిడ ఫోటోనే ఉంది సార్. శ్రీవల్లి చిన్నప్పటి నుంచి ఇదే వాళ్ళ అమ్మ ఫోటో అని చెప్పేది. ఆ నిజం బయటికి తెలిస్తే మన జీవితాలే రోడ్డు మీద పడతాయమ్మే. ఆ ఫోటో చూస్తే నీకే విషయం అంతా అర్థమవుతుందిరా. అందుకే అమ్మ నిజం చెప్పకుండా దాచింది. తప్పైపోయింది సార్. మిమ్మల్ని నెట్టకుండా ఉండాల్సింది. ఈ ఫోటో కావాలంటే మీరే తీసుకోండి. నన్ను వదిలేండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను వదిలేండి సార్. సరే, నేను చెప్పింది చేస్తే నేను వదిలేస్తాను రా. ఏం చేయాలి సార్? ఇదిగో, నువ్వు మీ సార్ చెప్పినట్టు ఇంటికెళ్ళి శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో ఇదే అనిపో. ఇది నిజం కాదని మా సార్కి తెలుసు కదా సార్. ఆయన నిజం చెప్పేస్తారు కదా. చెప్పకూడదు. నువ్వు పక్కకి తీసుకెళ్ళి చెప్తావో చెవిలో చెప్తావో నాకు తెలీదు. ఆ ఇంట్లో అందరూ ఇదే శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో అని నమ్మాలి. లేదంటే నిన్ను, ఆ హరిని, మీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తా. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. వాళ్ళేం చేయకండి సార్. మీరు చెప్పిన పని చేస్తాను సార్, ప్లీజ్ సార్. అమ్మే, అబ్బోడు పని పూర్తి చేసి ఉండాడమ్మే. ఇక మనం గట్టున పడిపోయినట్టే.
హరి గారు, ఈవిడ శ్రీవల్లి తల్లి కాదు, ఫేక్ అని తేలిపోయింది. మీరు తెప్పించిన ఫోటో ఇదేనా? ఒకసారి చూసి చెప్పండి. ఇదేంటి ఫోటోలో ఎవరో ఉన్నారు? నేను తీసుకురమ్మని చెప్పింది ఈ ఫోటో కాదు కదా రవి. ఆశ్రమంలో ఉన్న ఫోటో ఇదే కదా గురువుగారు, ఒకసారి బాగా చూసి చెప్పండి. ఎవరో ఒకతను వచ్చి ఫోటో మార్చిన సంగతి చెప్తే ఆశ్రమంలో పిల్లల్ని చంపేస్తానని చెప్పాడు సార్. ఏమైంది హరి గారు? ఫోటో మారిందా? శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఫోటో అది కాదా? అది కాదా? అది కాదా? అది కాదా? ఇదే అండి, ఇదే అండి, ఇదే అండి, ఇదే ఆ ఫోటో. అద్దాలు ఆశ్రమంలో ఉన్నాయి, అందుకే సరిగ్గా పోల్చుకోలేకపోయాను. బాగా చూసి చెప్పండి, ఫోటో ఇదేనా? ఇదే అమ్మా, ఈ ఫోటోనే. చాలాసార్లు చూశాను కదా, నాకు తెలుసమ్మా. ఈ అమ్మి ఒకటి ఏదొక పట్టాన నమ్మేసేదు. చూసే కదా చెప్పారు, నువ్వు నీ చాదస్తాం. సరే అమ్మా, మాకు ఆశ్రమానికి ఆలస్యం అవుతుంది, మేము వస్తామమ్మా. ఉంటాం సార్. మంచిదండి. బాబాయ్ ఎందుకు అలా చెప్పి వెళ్ళాడు? చూసిన ఫోటోనే మళ్ళా ఎందుకు చూడడం అంటే నష్టమేంది అని అంటే కదమ్మి. అమ్మి టైం వేస్ట్ అవ్వడమే పెద్ద నష్టము. ఇంకో తూరి ఏమి తెలియకుండా మధ్యలో దూరి మాట్లాడబాకు. మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదక్క, వెళ్ళండి. పదండి బాబాయ్. పదమ్మా. రే అబ్బోడా, మీ నాయనకి నిజం తెలిసిపోతుందేమోనని ఎంత భయపడిపోయిండానో తెలుసా? అంటే శ్రీవల్లి నాన్న కూతురు అనేది నిజం, అంతే కదా? తప్పు చేశానమ్మా. కేదార్గాడు నాన్న కొడుకుని తెలిసిన వెంటనే చంపేయకుండా చాలా పెద్ద తప్పు చేశా. అప్పుడే ఆ పని చేసుంటే ఇవాళ ఇలా వాళ్ళు నాన్న కొడుకని కూతురని చెప్పి ఆయన గతంలో చేసిన పాపాలకి నేను బలయ్యేవాణ్ణి కాదు.